నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 దాకా కాశీలో 10 days ప్రోగ్రామ్ పెట్టాం. అంటే 9 రాత్రులు పడుకుంటాం. యాక్చువల్గా ఒకరోజు మీరే నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఏంటంటే, ఒక దగ్గర నిద్ర చేసినప్పుడు మన కాన్షియస్నెస్ లెవెల్స్ పెరుగుతాయి, ఎక్స్పాండ్ అవుతుంది ఎక్కువ దగ్గర నిద్ర చేస్తే అని చెప్పారు. ఇప్పుడు అక్కడ 9 రోజులు నిద్ర చేయడం వల్ల ఏం జరుగుతుంది, అసలు ఎందుకు నిద్ర చేయాలి? నిద్ర ఎందుకు చేయాలంటే ఫస్ట్ మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్తారంటే, నువ్వు గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టినావు, కొంతసేపు ఉన్నావు, అక్కడ పనిలో మైండ్ పనిచేస్తుంది, ఆరతి తీసుకుంటున్నావు, మైండ్ పనిచేస్తుంది, అంతా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చో, మనశ్శాంతితో మౌనంగా కూర్చో అన్నారు. వాళ్ళకి ధ్యానం తెలియదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న శక్తిని తీసుకోవాలన్నా కూడా నీ మనసు కొంచెం అన్నా ఖాళీ కావాలి, కొంచెం అన్నా. ఇప్పుడు ధ్యానంలోనేమో మొత్తం మైండ్ కొంతమందికి ఇంత కామ్ అవుతుంది, ఇంత కామ్ అవుతుంది, ఎంత కామ్ అయితే అంత ఎనర్జీ, ఎంత రంధ్రం చేస్తే అంత ఎనర్జీ లోపలికి వస్తుంది. సో గుడికి వాడు ఏం చేయాలి, ప్రశాంతంగా కూర్చోవాలి, కూర్చుంటే ఎనర్జీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కూర్చున్నప్పుడు కూడా మన మైండ్ అడవుడి ఉంటుంది కాబట్టి ఏం చెప్తారంటే, మనకు చక్కగా వెళ్ళి ఒక రోజు నిద్ర చేసిరా అని చెప్తారు, లేదా 3 రాత్రులు నిద్ర చేసిరా అని చెప్తారు. ఒక్కొక్క ప్రదేశానికి ఒక ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడు మనం కాశీలో కనుక 9 days నిద్ర చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ రోజు మనం అడవుడి ఉంటాం, తర్వాత అదంతా సెట్ అయిపోతుంది. ఆ రోజుకి మనసు అంతా ప్రశాంతంగా, నేను 9 days ఇక్కడే ఉంటున్నాను, మానసికంగా సిద్ధమైపోతాం, మనసు పూర్తిగా కూల్ అవుతుంది. అండ్ ఇంకొకటి అసలు ఈ జంజాటం ఉండదు, రేపు వెళ్ళాలి, ఆఫీస్కి పోవాలి, ఉద్యోగం చేయాలి, భౌతిక ప్రపంచం. ఇంకొకటి కాశీలో నువ్వు ఉన్నప్పుడు అక్కడ ఏమైతుందంటే చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎనర్జీ నిన్ను కామ్ డౌన్ చేస్తుంది. అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ, అక్కడ స్వామీజీలు, భజనలు, గురువులు, మొత్తం నీ థాట్స్ అంతా కూడా ఆ థాట్స్ తో నిండిపోతుంది. ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఆడున్నోనికి ఈ కారు సంపాదించగల థాట్ రాదు. కరెక్టే. కొన్ని రోజుల పాటు ఆడుంటే అసలు ఈ థాట్సే రావు. ఇంకోటి ఇంటికాడిన సమస్యలు మర్చిపోతారు. ఇంకొకటి చాలా విషయం నేను గమనించింది ఏంటంటే, జబ్బులు వచ్చినప్పుడు ప్లేస్ మార్చండి, గాలి మార్పు చేయండి అంటారు. ఎందుకంటే జబ్బు ఉన్న ప్లేస్ లో ఉంటే నీకు అవే థాట్స్ వస్తుంటాయి, జబ్బు పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినాం, ఎగ్జాంపుల్ మీరు కాశీ అంటున్నారు, కాశీ ఎంపిక చేసుకున్నారు. ప్రపంచంలో ఒక గొప్ప శక్తి క్షేత్రం కాశీ. అది హిందువులకైతే అది ఖచ్చితంగా అది గొప్ప శక్తి క్షేత్రం. 9 రోజుల పాటు నువ్వు అక్కడ నైట్ నిద్ర చేస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ వస్తుంది? ఎట్లా వస్తుంది? నైట్ పడుకున్నప్పుడల్లా మనకేమవుతుంది, ఇంచుమించుగా మైండ్ 80% తగ్గుతుందిగా. నువ్వు ఉత్తగా గమ్మున కూర్చుంటే శక్తి రాదు, మైండ్ ఎప్పుడు టర్బులెంట్గా ఉంటుంది, అలవాటు అయింటుంది ఆల్రెడీ. కాబట్టి నిద్రపోతే ఏమవుతుంది అంటే, నిద్రపోయినప్పుడు మనసు చాలా కామ్ అవుతుంది, ఎక్కువ శక్తి తీసుకోవడానికి వీలుంటుంది. అందుకే మామూలు ఇండ్ల దగ్గర, మామూలు గుళ్ళ దగ్గరనే 3 రోజులు నిద్ర చేయమంటారు. మరి అలాంటిది కాశీలో 9 రోజులు చేస్తే ఎంత బాగుంటుంది. అక్కడ 3 గంటలు ధ్యానం చేస్తే, ప్రతిసారి చెప్పాడు కదా, ప్రతి దేవాలయం దగ్గర ధ్యానాలయం కావాలి. టెంపుల్స్కి వెళ్తాం మనము, చక్కటి క్షీరాక్ సంపదను చూస్తాము, అక్కడ ధ్యానం చేయాలన్నాడు. ఒకవేళ కనుక మనం ఆడ ఉదయం పూట 3 గంటలు చేసి 3 గంటలుగానే ధ్యానం చేస్తే అత్యద్భుతం. గ్రూప్ మెడిటేషను, మ్యూజిక్ మెడిటేషను, కాశీలో ఉన్న శక్తి అక్కడ ఉన్నప్పుడు. ఇంకొకటి ప్రపంచం అంతా దృష్టి అంతా దాని మీద పెట్టిండ్రు. కాశీ పవిత్ర క్షేత్రం అన్న ఒక థాట్లో ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తం నుండి కాశీ ప్లేస్కి ఒక శక్తి క్షేత్రము సృష్టింపబడుతుంది. దే ఆర్ పోరింగ్ ఎనర్జీ అట్ వన్ పాయింట్, దట్ ఈస్ ద కాశీ క్షేత్రం. ఆ ప్లేస్లో కనుక నువ్వు ధ్యానం చేసినా, గ్రూప్తో ఉన్నా, టైం స్పెండ్ చేసినా చాలా హీల్ అవుతాం. ముఖ్యంగా ఒక 9 days పాటు అటువంటి వాతావరణంలో ఉంటే కనుక 9 days ఈ పెన్లాం పిల్లలు వ్యాపారం పంచాయతీ వదిలేస్తేనే సగం రిలాక్స్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇంకోటి, నీ సమస్యలు ఎందుకు పెరుగుతుంటాయంటే, నువ్వు ఇంటికాడ కూర్చున్నప్పుడు అవే గుర్తొస్తాయి, అది పెరిగిపోతుంది. ధ్యాస పెట్టిన కాబట్టి ఇది పెరుగుతుంది. ఇలాంటి ప్లేస్లో వచ్చి కూర్చుంటే ఏమవుతుంది, 9 days పాటు ప్రపంచాన్ని మర్చిపోయినావు, సమస్యను మర్చిపోయినావు, శక్తి వచ్చాయి, ధ్యానం చేస్తే ఎంజాయ్మెంట్ ఉంది, కొత్త ప్లేసు, మైండ్ రొటీన్ బ్రేక్ అవుతుంది. ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే నీ సమస్య మీద నుంచి మొత్తం ధ్యాస మారిపోయి గొప్ప శక్తి క్షేత్రం అయిపోతుంది. ఇక్కడ సమస్య మయమవుతుంది, ఇక్కడ శక్తి వస్తుంది. ఇట్లా అందుకే గొప్ప గొప్ప యోగీశ్వరులందరూ పుణ్యక్షేత్రాలన్నీ తిరుక్కుంటూ పోతారు. ఎందుకంటే వాడు బిగినర్, ఫస్ట్ బిగినర్కి ఇవన్నీ అవసరం. ఒకనొక యోగీశ్వరుడు అయినానికి ఏ కాశీకి అవసరం కూర్చోవచ్చు అంతే. ఇప్పుడు చూడు, మనం స్వామినారాయణ సినిమా చెప్పాం, స్వామినారాయణ సినిమా నేను కూడా చూసిన, అదే దాంట్లో మన ఐమాక్స్లో, అక్షరధామ్ ఢిల్లీలో. ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఋషికేశ్లో చేసిండు, ఉత్తరాఖండ్లో చేసిండు, బాబాజీ కేవ్స్కి వెళ్ళిండు, తర్వాత చార్ధామ్కి వెళ్ళిండు, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఎందుకు పోయిండు? ఈయన కోసం చేసుకోవచ్చు కదా. అంటే ఈయన కూర్చోగలుగుతున్నాడు, అక్కడున్న శక్తి ఎక్కువగా వస్తుంది. సో అలా తిరిగిన తర్వాత ఒకనొక రోజు ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా శక్తివంతమైంది. నీకు ఎంతో శక్తి కావాలా, అలాంటి శక్తుల కోసం పత్రిసారి కూడా క్లియర్గా చెప్పాడు. ప్రకృతిలో చేయి, పిరమిడ్లో చేయి, గ్రూప్లో మెడిటేషన్ చేయి, సంగీతం పెట్టుకొని చేయి, ఇవన్నీ కలిపి పౌర్ణమి రోజు చేయి, ఇవన్నీ కలిపి పుణ్యక్షేత్రాల దగ్గర చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అందుకే శ్రీశైలంలో ధ్యానం యజ్ఞం పెట్టిండు, తిరువన్నామలలో పెట్టిండు, రమణ మహర్షి యొక్క శక్తి క్షేత్రంలో ధ్యానం పెట్టిండు, షిరిడీలో పెట్టిండు.
ఎందుకు ఇట్టిండు ఆయన అంటే ఎందుకు ఇక్కడ చేస్తే రాదా? చాలామంది 80% బిగినర్స్ ఉంటారు ధ్యానం కుదరని వాళ్ళకి ముఖ్యంగా. అది ఎందుకు మన వాళ్ళే చెప్తుంటారు ఎంతమంది సార్ ధ్యానం కుదరతలేదు అంటే నేను ఒకటే చెప్తుంటా, ఇళ్ళల్లోంచి కూర్చుంటే ఇంట్లోని సమస్యలే గుర్తొస్తాయి, బయటికి ఆశ్రమాలకు రండి, కడతాలకు రండి, లేదా ఒక గ్రూప్ ప్రోగ్రామ్ జరుగుతుంటారు రండి. ఇలాంటి వాళ్ళందరికీ ధ్యానం కుదరని వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఆ యాత్రలు పెట్టడం అనేది ఖచ్చితంగా చాలా బ్రహ్మాండమైంది. నిజంగా ఈ అవకాశం అదే వాతావరణంలో ఉంటుంది సత్సంగము, అవును. మాస్టర్ల ప్రవచనం, తర్వాత గురువుల ప్రవచనం, ధ్యానం, ఇదే సబ్జెక్ట్లో ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ వీళ్ళే కదా మళ్ళీ. అవును, సజన సాంగత్యం జరుగుతుంది, ధ్యానం జరుగుతుంది, పుస్తకాలు చదువుతాము, అవును, ఆ శక్తి క్షేత్రంలో ఉంటాం, ఆచార్యులు వస్తారు సీనియర్లు, అలా క్లాసులు వినొచ్చు. అంటే ఆ వాతావరణంలో మొత్తం 9 రోజులు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి క్లాసులు వింటూ ధ్యానం చేసుకుంటూ కొత్తగా ఉంటాం. మొత్తం మైండ్ అంతా రొటీన్ బ్రేక్ అయ్యి ఒక కొత్త హయ్యర్ స్టేట్కి వచ్చింటుంది. ఆ స్టేట్లో ఉండి అవన్నీ చేస్తూ ఉంటే తొందర రిజల్ట్ వస్తుంది. తర్వాత 3-4 రోజులకు ఉండే కంటే కూడా 9 రోజులు అనేది ఉంటే ఇంకా మెల్లమెల్ల బయటకు వస్తాం. 9 days అనేది దానికి మన దాంట్లో కూడా ప్రాధాన్యత ఉంటుంది. 3 days ఇదంతా మైండ్ యొక్క సైన్స్ని బట్టి 21 days, 9 days, 11 days ఆర్ 41 days ఇట్లా నెంబర్తో కూడుకున్నటువంటి టైంలలో మైండ్ ఏం చేస్తుంటుంది అంటే ఒకనొక సైకిల్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది. సో అది కూడా బెనిఫిట్ అనమాట. ఈ విధంగా ఎప్పుడైనా సరే మన ఇండియన్స్ అంటేనే పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. అందుకే ఇంటి దేవుడు పెట్టిండు. తర్వాత భద్రాచలం ఎవరింటి దేవుడు కాదు, శ్రీశైలం ఎవరింటి దేవుడు కాదు, శివుడు మన తిరుపతి ఎవరింటి దేవుడు కాదు, మాకు బీచ్పల్లి దేవుడు ఆంజనేయుడు సపరేటు ఇంటి దేవుడు. మళ్ళీ మేము శ్రీశైలం పోతాం. శ్రీశైలం ఏంటంటే అది స్వయంభూ. తర్వాత మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. స్వయంభూ అంటే భూమి మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసే శక్తి గ్రిడ్కి లింక్ అయ్యి ఉందని అర్థం. అక్కడ ఒక శక్తి క్షేత్రాన్ని ఈ స్వయంభూ అనేటివన్నీ కూడా బ్లాక్ స్టోన్స్తో తయారు చేయబడింది. బ్లాక్ స్టోన్ యొక్క కాన్సెప్ట్ ఫిజిక్స్లో ఉంటుంది, క్వాంటమ్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్లో ఉంటుంది. కృష్ణ వస్తువు అని పిలుస్తారు దాన్ని, బ్లాక్ స్టోన్. చూడండి ఎక్కడైనా నిజంగా స్వయంభూ దాన్ని పట్టుకుంటే శక్తి మొత్తం రిలీజ్ చేస్తుంది, అది శక్తిని మొత్తం పీల్చుకుంటుంది. రెండో చేయగలదు. సంపూర్ణంగా శక్తిని స్వీకరించగలిగే కెపాసిటీ కృష్ణ వస్తువుకు ఉంటుంది. తీసుకున్న శక్తిని కంప్లీట్గా ఎవరైతే పట్టుకుంటారో, ఎవరు దానికి కాంటాక్ట్ అవుతారో దానికి శక్తిని మొత్తం ఇచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది. బ్లాక్ కలర్ కాదు, బ్లాక్ స్టోన్. అది కృష్ణ వస్తువు యొక్క కెపాసిటీ వేరే ఉంటుంది, ఆ స్టోన్కి ఉంటుంది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, శ్రీశైలంలో శివలింగం అట్టే ఉంటుంది, తిరుపతిలోకి వెళ్ళు, అక్కడ ఉన్న బాలాజీ విగ్రహం అలే ఉంటుంది. దాన్ని పట్టుకున్నప్పుడు వచ్చే ఎనర్జీ వేరు.